వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14న కార్తీక దీపోత్సవం. కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. ఆధ్యాత్మిక మాసంగా శివకేశవులను పూజించడం ప్రత్యేకత. ఉగ్రవాదులు టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఆందోళన. బాంబు పేలుళ్లు అల్లర్లకు పాల్పడితే అంతు చూస్తామని హెచ్చరిక. జిల్లా స్థాయి బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ సెలక్షన్స్ అయితే రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే అవకాశం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ సామూహిక దీపారాధనలో పాల్గొనే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో నవంబర్ 14న సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ గాంధీ రోడ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఆవరణలో కార్తీక దీపోత్సవం భవ్యంగా నిర్వహించనున్నట్లు కార్తీక దీపోత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పోల్సాని సుగుణాకర్ రావు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. దీనిని ఆధ్యాత్మిక మాసంగా పరిగణిస్తారు. శివకేశవుల ఇరువురిని పూజించడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ మాసంలో దీపం వెలిగించడం ద్వారా చెడు అనేది చీకటిని పారద్రోలి వెలుగు అనే జ్ఞానాన్ని మరియు దైవ కృపను పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమం బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ మార్గదర్శకత్వంలో పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ సందర్భంగా వారు భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ప్రవచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ 14 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇదే తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మంటపం ఆవరణలో ఇదే మనం కూర్చున్న స్థలంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కార్తీక మాస ప్రతిష్టత విశిష్టత మనందరూ కూడా తెలుసు. మొత్తము ఒక పవిత్ర మాసంగా శివకేశవులు ఇరువురిని కూడా పూజించే ఒక పవిత్ర మాసం కార్తీక మాసం. అలాంటి మాసంలో దీపానికి చాలా ప్రత్యేకత ఉంది. మన సాంప్రదాయ సంస్కృతిలోనే దీప అంటేనే వెలుతురు, అంటే చెడును పాలగొట్టేది, చీకటిని పాలదోలేది వెలుగు. ఆ వెలుగును నింపాలి సమాజంలో, చెడును దూరం చేయాలి, మంచి నింపాలనే ఒక లక్ష్యంతో దీపానికి ఉండే ప్రత్యేకత మనందరికీ తెలుసు. కార్తీక మాసంలో దీపాన్ని ముట్టిస్తే చాలా పుణ్యఫలమని మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నది. మరి అలాంటి దీపోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ సంవత్సరం కూడా ఈ 14వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి వారి మార్గదర్శనంలో కార్తీక దీపోత్సవ సమితి అనేది ఒకటి ఏర్పాటు చేసినాం. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా అదే బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ వారి యొక్క మార్గదర్శనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ ఆధ్వర్యంలో అబుల్ కలాం చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్జానాగడ్డ పెద్దపల్లి రోడ్లో గల గర్ల్స్ హై స్కూల్లో నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు హైమద్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 137వ జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు పవిత్రమైన మక్కాలో జన్మించి వారు ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు భారతదేశం లెవెల్లో యూజీసీ ఐఐటి ఉన్నదంటే వారి చదివే. ఎన్నో యూనివర్సిటీ వాళ్ళ చదవాళ్ళు ఉన్నాయి. వారు ఎంతో కృషి చేయడం ఒక ఉన్నతమైన కుటుంబంకి వెళ్ళి వచ్చిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి మొదటి క్యాబినెట్ విద్యాశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. ఎన్నో సంస్కరణలు చేపట్టి ఎంతో గరీబ్ హఠావో అన్న నినాదంతో చాలామందికి పేదలకు న్యాయం చేశారు. వారు స్వాతంత్రం అప్పుడు దాదాపు ఈ 10 సంవత్సరాలు జైలు జీవితం కూడా గడిపారు. అసలు ఉన్నతమైన వ్యక్తి అడుగుజాడలో నడవాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను కంకరబద్దులై ఉండాలని కాంగ్రెస్ మైనారిటీ సెల్ పక్షాన కోరుచున్నాను. 1888లో వారు మక్కాలో జన్మించడం జరిగింది. వారు ఒక ఉన్నత కుటుంబంలో పుట్టినా కానీ ఈ దేశం కొరకు స్వాతంత్రం పోరాటంలో జవహర్లాల్ నెహ్రూ గారితో అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో పనిచేసి
స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి క్యాబినెట్లో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలను నెలకొల్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన అబుల్ కలాం ఆజాద్ అని చెప్పవచ్చు. వారి ఆశయ సాధన కొరకు ఈరోజు మైనారిటీ సోదరులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరం వారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి కంకణబద్ధమై కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలో ఉంటుంది. వారు జబ్ తక్ సూరజ్ రహేగా తబ్ తక్ ఉన్కా నామ్ రహేగా అని మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు నినాదించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ భారతదేశంలో ఎన్ని రోజులైనా కానీ ఎప్పటికీ హిందూ ముస్లిం బాయి అనే ఉద్దేశంతో మనం అందరం కలిసిమెలిసి ఉండి ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. న్యూమోనియా త్వరగా గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెడికోవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చలికాలంలో వచ్చే దగ్గు, జలుబును నిర్లక్ష్యం చేయటం, వాతావరణ కాలుష్యం, ధూమపానం, ఆహారపు అలవాట్ల మార్పు వల్ల లంగ్స్లో వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి న్యూమోనియా అన్నారు. ఈ అవగాహన సదస్సులో పల్మనాలజిస్టు డాక్టర్ రవీంద్రాచారి, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్, ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, ఫెసిలిటీ మేనేజర్ తాళ్లపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవంబర్ 12th రోజు వరల్డ్ న్యూమోనియా డేని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్. సో ఈసారి న్యూమోనియా డేకి స్పెషల్ ఏంటంటే చైల్డ్ సర్వైవల్. అంటే ఈ మధ్యకాలంలో పిల్లలకి ఎక్కువగా న్యూమోనియా వస్తుంది కాబట్టి సో వాటిలో న్యూమోనియాని ఎట్లా మనం తగ్గించుకోవాలి, పిల్లలకి న్యూమోనియా వస్తే ఎట్లా చేయాలి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మెయిన్గా మనకి అవగాహన పెంచడానికి అని చెప్పేసి ఈ ఇయర్ వరల్డ్ న్యూమోనియా డేని చైల్డ్ సర్వైవల్ కింద సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో మీ అందరికీ తెలిసి న్యూమోనియా అంటే లంగ్స్లో వచ్చే ఒక ప్రాణాంతకమైన వ్యాధిలాగా అనమాట. అంటే ఎప్పుడైతే పిల్లలకి ముఖ్యంగా less than 5 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి కానీ లేదంటే more than 65 years ఏజ్ గ్రూప్ వీళ్ళందరూ వల్నరబుల్ పాపులేషన్ అంటాం అనమాట. అంటే వీళ్ళందరికీ కూడా ఊపిరితిత్తులలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సీరియస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా వాళ్ళకి ఇమ్యూనిటీ అప్పుడప్పుడే పెరిగే దశలో ఉంటుంది, లేకపోతే ముసలి వాళ్ళు తగ్గే దశలో ఉంటుంది. వాళ్ళకి ఇమ్యూనిటీతో పాటుగా కొన్ని రకాల డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లివర్ సంబంధించిన వ్యాధులు కానీ, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ ఇవన్నీ కూడా ఉండడం వల్ల సో చాలామంది పెద్ద వయసులో అంటే ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళ పైబడి ఆడవారు కానీ మగవారిలో చాలామందికి ఆయాసం వస్తుంది. సో ఆయాసం వస్తే చాలామంది చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటారు. సో ఫస్ట్ జ్వరంతో మొదలవుతుంది, జ్వరం దగ్గు జలుబుతో మొదలయ్యి తర్వాత ఆయాసం స్టార్ట్ అవుతుంది. సో ఆయాసంని చాలామంది పట్టించుకోరు. సో అది ముందే గుర్తించుకొని ఆయాసం ఎందుకు వస్తుంది, దానికి తగ్గట్టు మీరు డాక్టర్ని సంప్రదించి తగిన రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్రే లాంటివి చేయించుకొని చూసుకుంటే దాన్ని బట్టి మనకి ఏం ప్రాబ్లమో తెలుస్తుంది. సో అదే కాకుండా మనకి టీకాలు, సో వ్యాక్సిన్స్ అంటే పెద్ద వయసులో 50 years పైబడిన వాళ్ళలో చాలామంది ఊరికే ఆయాసం, దగ్గు, ఊరికే సర్ది అట్లా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. సో అది ఇయర్కి 1 time ఉంటుంది. కొన్ని రకమైన కొత్త వ్యాక్సిన్స్ వచ్చినాయి, అది మనకి లైఫ్ టైం అంటే మొత్తం మన లైఫ్ టైంలో 1 time తీసుకుంటే సరిపోతుంది. సో అట్లాంటి వెసులుబాటు మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించి ఆ టీకాలు అనేది తీసుకుంటే మీకు తరచుగా న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు నిమ్ము రాకుండా కూడా మనం అరికట్టవచ్చు. సో మెయిన్గా ఇది ఎందుకు వస్తుంది అనుకుంటే చాలామందికి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. చాలామంది గమనిస్తే చిన్నపిల్లల్లో కానీ ఢిల్లీలో జరిగిన పేలుళ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉగ్రవాదులారా తస్మాత్ జాగ్రత్త అని రేకుర్తి మాజీ సర్పంచ్ నాందెల్లి ప్రకాష్ హెచ్చరించారు. కరీంనగర్లో స్థానిక ఎస్యూ ప్రాంతంలోని ఉగ్రవాదులు టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలు, మతాల వారు కలిసి జీవిస్తున్నామన్నారు. మాలో లేనిపోనివి సృష్టించి కారు, ఇతర రకరకాల బాంబులు వేసి అల్లర్లకు పాల్పడితే తిరుగుబాటు తప్పదన్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. మన సంస్కృతి, మన సాంప్రదాయం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరినీ కలుపుకొని మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ మనం ఏ దేశం మీద ఎన్నడూ హిందువులను దాడి చేయలే, కానీ అదే మన భారతదేశం మీద ఉగ్రవాదుల పేరుతోని గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని భారతదేశంలో ఉన్న ముస్లింలను బద్నాం చేయడానికి ఈ ఉగ్రవాదులు
భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. బిడ్డ ఉగ్రవాదులారా మీకు తెలియజేసుకుంటున్నాం, ఇంకోసారి గిట్ట ఇలాంటి సంఘటనలు కార్ బ్లాస్టింగ్ కానీ ఎనీ బ్లాస్టింగ్ గిట్ట జరిగే ప్రయత్నం జరిగితే భారతదేశంలో ఉన్నోళ్ళం ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి. బిడ్డ ఈ దేశం, ఈ భారతదేశం మా అడ్డా బిడ్డ, ఈ భారతదేశం మా అడ్డా. మా భారతదేశ భరతమాత తిలకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే నీ చేతులు నరుకుతాం బిడ్డ, చేతులు నరుకుతాం, నీ మెడలు నరికేస్తాం. ఇప్పటి నుండి ఉగ్రవాదులు అంటోళ్ళు ఇలాంటి చర్యలు కైకొంటే హిందువులంతా ఒక్కలేడతారు. భారతదేశంలో ముస్లిం, క్రిస్టియన్, హిందూ అందరం ఒక్కటై ఉగ్రవాదులను తరిమి కొడతాం బిడ్డ. మేము తలుచుకుంటే మా నాగ సాధువులు కానీ, మా మున్నులు, ఋషులు, సాధువులు, పీఠాధిపతులు, అఘోరీలు తలుచుకుంటే బిడ్డ ఒక్కసారి ఇట్లా కన్ను తెరిస్తే మిగతా దేశాలని రక్తపాతం అయితే రక్తపాతం. మా గురించి తెలియదు బిడ్డ. మేము సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు పోతున్నాం. ధర్మం అంటే ఏంది బిడ్డ? మంచిగా ఉండాలి, సంతోషంగా ఇష్టంగా పనిచేయాలి, అందరినీ కలుపుకొని పోవడం ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడడానికి ప్రజాకవి అందశ్రీకి కరీంనగర్లోని కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ మట్టిలోని మాణిక్యం, అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల కుటుంబంలో జన్మించిన ఒక మహాకవిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాట, ఆయన జయ జయ హే జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించబడిన స్థాయికి ఎదిగినటువంటి అందశ్రీకి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు కడపల విజయ్ కుమార్, పాటకల భూమయ్య, బోయినపల్లి చంద్రయ్య, గజ్జల ఆనందరావు, పాస్టర్ తిమోతి, ఉరుమల్ల విశ్వం, బూత్కూరి కాంతా, సిగిరి శ్రీధర్, నాయని ప్రసాద్, ఎండి రజాక్ తదితరులు పాల్గొన్నారు. మట్టిలో పుట్టి మట్టిలో నుంచి ఉద్భవించినటువంటి మాణిక్యం మన మహాకవి అందశ్రీ గారు రాష్ట్ర ప్రభుత్వంచే అవార్డు పొంది ఆయన యొక్క కవితల ద్వారా, ఆయన యొక్క పాటల ద్వారా మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు. ఈ పాట, మరో పాట జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఈ పాట రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు దీన్ని రాష్ట్ర గీతంగా డిక్లేర్ చేయడం జరిగింది. అందశ్రీ గారు మరి ఒక నిప్పు కణికలాగా తెలంగాణ ఉద్యమాన్ని తన పాటలతోని రూతలూగించి పేద బడుగు బలహీన వర్గాల, గ్రామీణ కార్మిక కర్షక వర్గాల కోసం అనునిత్యం పాటలు రాసి, పాటలు పాడి ఈ కులం ఆ మతం, ఆ మతం ఈ కులం అనే దానికి దేనికి కూడా సంబంధం లేకుండా ఆయనే నేను ప్రజల కోసమే అని చెప్పి ప్రజల కోసమే పాటలు పాడి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటుగా పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు తెలిపారు. గంభీరావుపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మ్యాచ్లు వచ్చి వారం రోజులు గడుస్తుందని, హమాలీలు లారీలు రాక కొనుగోలు జాప్యమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ నిర్వాహకులు మాత్రం రోజు కొనుగోలు చేపడుతున్నామని, హమాలీలు బీహార్ నుంచి రావాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. నాయకమ్మ కాడ ఇక ఎందుకంటే మళ్ళీ వర్షాలు అవి పడితే చేస్తే మళ్ళీ ఎట్లుంటుంది, జాగలేదు వేరేటోళ్ళకు పోసుకోవడానికి. ఇయ్యలత్తం రేపత్తం అనుకుంటే 2 రోజులు 4-5 రోజులు అయ్యాడికి వేరే కాంటలు ఏం లేవు. ఎండిపోయి మళ్ళీ రేపు మళ్ళీ నిమ్మకి వచ్చినాక మళ్ళీ ఎండ పోయి ఇది పోయిరి అది పోయిరి అని అంటారు. మ్యాచ్ వచ్చినా కానీ అమ్మాయిలు లేకపోవట్ల ధాన్యం నిలిచిపోవడం జరిగింది. ఎవరు వచ్చి అధికారులు స్పందించడం లేదు. తక్షణమే వచ్చి అధికారులు కానీ ఐకేపీ సెంటరు సిఏ కానీ తక్షణమే వచ్చి ఈ వడ్లను రాసి చేసి వారం రోజులవుతుంది. లారీలు రావడం లేదు, హమాలీలు రావడం లేదు. మ్యాచ్ రాలేదనుకుంటా వారం రోజుల క్రితం నుంచి ఇదే పరిస్థితి చెప్తుర్రు. రైతులకు చాలా రోజుల నుంచి వాతావరణం సుతి ఇప్పుడు అనుకూలంగా లేకపోవడం వలన రైతులు నానా అవస్థల పాల్పడడం వలన ఆందోళన చెందుతారు. తొందరగా అధికారులు వచ్చి తక్షణమే ఈ హమాలీలు సుతే నిర్లక్ష్యం వల్ల రైతులకు చాలా నష్టం జరగడం.
దీన్ని తొందరగా ఎంఆర్ఓ కానీ మరి ఎలుగు ఆఫీసు సిఏ కానీ తొందరగా పట్టించుకొని రైతులను తొందరగా ఆదుకోవాలని కోరుతున్నాం. కరీంనగర్లోని గర్ల్స్ హై స్కూల్లో మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ కార్యదర్శి మహమూద్ అలీ ఆధ్వర్యంలో అబుల్ కలాం చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్ఖానాగడ్డ పెద్దపల్లి రోడ్డులో గల గర్ల్స్ హై స్కూల్ నగరం కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు హైమద్ అలీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఇండియా, ఆయన జన్మ పురస్కరించుకొని ఈరోజు గల్ఫ్ హై స్కూల్లో ప్యాడ్లు మరియు పెన్ను పంపిణీ చేయడం జరిగినది. ఈ విద్యార్థులకు ఒక ఎడ్యుకేషన్ డే లాగా చేసి ప్రతి మైనార్టీ స్కూల్స్లో మేము ఈరోజు 3-4 ప్రోగ్రామ్ చేసుకుంటూ ఇప్పుడు గల్ఫ్ హై స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ పిల్లగాళ్ళు భవిష్యత్తులో మంచిగా చదువుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు తన జీవితంలో అనేక విద్యార్థుల గురించి బాగా కష్టపడి ముందు చూపుతోని విద్యార్థులకు మేలు చేసి ఎన్నో సంస్థలు తీసుకొచ్చిన మన మౌలానా ఆజాద్ గారి గురించి మనం ఇంకా ఎన్నో చెప్పాలంటే తక్కువ ఉన్నది. నేను కోరుతున్నా ఏమన్నా అంటే మన మైనారిటీ పక్షాన విద్యార్థులు ఇంకా భవిష్యత్తులో ఏమైనా మంచిగా చదువుకుంటే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ లాగా అలాగా కూడా మేము మైనారిటీ తరఫున ఇవ్వడానికి కృషి చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 186, 187లో 3 ఎకరాల 20 గుంటల భూమి కబ్జాకు గురైందని గ్రామస్తులు శ్రీపతిరావు ఆరోపిస్తూ కబ్జా స్థలంలో ఆందోళన చేపట్టారు. 187లో మొత్తం 13 ఎకరాల 12 గుంటలకు గాను 2.10 గుంటల భూమి కబ్జాకు గురైందన్నారు. ఇప్పటి వరకైతే ప్రజావాణిలో కలెక్టర్ సైతం ఫిర్యాదు చేశామన్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 30/186, 187లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి బీసీ ఇళ్ల స్థలాలుగా ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు ఆ భూమిని దున్ని సాగు చేస్తున్నారని వారు తెలిపారు. గ్రామస్తులు చెబుతున్న వివరాల ప్రకారం గతంలో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఆ భూమి ప్రభుత్వాధీనమని నిర్ధారించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. మన వెనుక చూపిస్తున్నటువంటి భూమి సర్వే నంబర్ 187లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి. ఇది చాలా రోజుల నుంచి బీడుగున్నది. 40 ఏళ్ళ నుంచి ఇది ప్రభుత్వ భూమే. ఈ మనము కలెక్టర్ గారికి ఇది స్వాధీనం చేసుకోమని ఎప్పటి నుంచో మనము రెవెన్యూ అధికారులకు కూడా చెప్తున్నాము. దీన్ని స్వాధీనం చేసుకోండి ప్రభుత్వ భూమిని. 186లో ఎకరా 10 గుంటలు, అది కూడా ప్రభుత్వ భూమి, అది కూడా ఖాళీ ఉన్నది. స్వాధీనం చేసుకోమని మనం ఫిర్యాదు చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేస్తలేరు. ఇది మొత్తం బీసీ ఇండ్ల స్థలాలకు కేటాయించినటువంటి భూమి 45 సంవత్సరాల క్రితం, 43 సంవత్సరాల క్రితం సేకరించింది ఈ భూమిని. సేకరించినప్పుడు కూడా అది అప్పుడున్న పట్వారి మా నాన్నగారి భూమి, వాళ్ళందరూ ఒప్పుకొని దీన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ శ్రీరామరావు అనే వ్యక్తి మరియు 186ల మరి కేతిరెడ్డి రాజిరెడ్డి అనే వ్యక్తులకు వాళ్లకు రిజిస్ట్రేషన్లు, కేతిరెడ్డి రాజిరెడ్డి అది 186లో దుంతాడు. శ్రీరామరావు అనే వ్యక్తి ఈ 187లోని 2 ఎకరాల 17 గుంటల భూమిని ఈయన దౌర్జన్యంగా మొన్నటి నుంచి గుండాలను పెట్టుకొని మన రౌడీలను పెట్టుకొని ఈ భూమిని దుంతాడు. నిన్న కూడా మేము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆర్డీఓ గారు స్పందించిన, ఆర్డీఓ గారు వాళ్ళ మనుషులను పంపుతా అన్నారు. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పినాం, అదేం లేదు మన భూమి మనకు ఉన్నది అని చెప్తాడు. కానీ వీడికి వచ్చి చూసేసరికి ఇది దున్ని ఇత్తనం వేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో ఈ నెల 15 శనివారం ఉదయం 10 గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, ఆలయ యువ సదయ్య, అర్చకులు నరసింహాచారి తెలిపారు. ముందుగా సామూహిక సత్యనారాయణ వ్రతాల కడపత్రాలను ఆలయంలోని పూజ చేసి కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లుగా కావున భక్తులందరూ కూడా ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలలో పాల్గొని భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరారు. దేవస్థానంలో శివక్షేత్రమైన మల్లికార్జున స్వామి టెంపుల్లో శ్రీ సామూహిక సత్యరథమును చేయుట గురించి మా దేవాలయం కమిటీ మా ఈవో గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ సంకల్పాన్ని చేకూర్చను. కావున భక్తులు దంపతులు అధిక సంఖ్యలో పాల్గొనగలరు మరియు అన్ని వసతులు మేమే చేయగలమని మనవి. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు నూతన ధర్మకర్తల మండలి ప్రోద్బలంతో ఈ శనివారం 15 తారీఖున ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమం నందు భక్తులందరూ కూడా టికెట్ తీసుకునేసి పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. ఇట్టి వ్రతంలో పాల్గొనేటువంటి దంపతులకు వ్రతానంతరం స్వామివారి ప్రసాదం మరియు అన్నప్రసాదాలు అందించబడు. మన పెద్దపల్లి జిల్లాలోని ఓదెల గ్రామంలో ప్రముఖ హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మన భక్తులందరి యొక్క కోరిక మేరకు శివకేశవులకు ప్రీతికరమైనటువంటి పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానం యొక్క చైర్మన్ ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి యొక్క అధ్యక్షతన ఈ సంవత్సరం నుంచి నూతనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏర్పాటు చేయడమేనని, ఇట్టి వ్రతములు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి తేదీ 15/11/2025 శనివారం రోజున ఉదయం 10:30 గంటలకి ప్రారంభమవుతున్నాయి. ఇట్టి వ్రతంలో పాల్గొనేటువంటి దంపతులు ఒక అరగంట ముందుగానే దేవాలయంలోకి వచ్చేసి సూచించినటువంటి రుసుము 500 రూపాయల రసీదు తీసుకొని సంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయంలోకి రావాలి. వాళ్ళు వచ్చేటప్పుడు పంచపాత్ర, ఉద్ధరణి, కలశం చెంబుతో రావాలి. మిగతా సామాగ్రి మొత్తం కూడా దేవస్థానం వారే సమకూర్చుతారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రామగుండం కమిషనరేట్ సూచనలతో జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతోటి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రామగుండం కమిషనరేట్ ఆదేశాలతో అన్ని సెంటర్లలో తనిఖీ నిర్వహిస్తున్నామని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాలకు తావిచ్చినా కూడా పోలీసులకు సమాచారం అందించాలంటూ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలోని పెద్దపల్లి ఏసీపీ గజ్జే కృష్ణ, సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. సిపి సార్ ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ ఏరియాస్లో, అదేవిధంగా బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో డాగ్ స్క్వాడ్తోని, బాంబు స్క్వాడ్తోని తనిఖీలు నిర్వహించడం జరిగింది. గోదావరిఖండ్లో బస్ స్టాండ్, తర్వాత మార్కెట్ ఏరియా, రైల్వే స్టేషన్, రామగుండం రైల్వే స్టేషన్, అదేవిధంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్, పెద్దపల్లి బస్ స్టాండ్, మార్కెట్ ప్లేసెస్ అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రజల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ అనేది పోలీస్కి ప్రధాన బాధ్యత. దాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఎలాంటి మనకు నెగిటివ్గా మెటీరియల్ దొరకలేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని ప్లేసుల్లో కూడా బాగానే ఉంది. ప్రతి చోట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇంకా మిగతా రోజుల్లో కూడా ఈ తనిఖీలు కంటిన్యూ చేస్తాం. ప్రజలకు ఎలాంటి సమాచారం ఏదైనా
ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా సస్పీషియస్గా ఏదన్నా అనిపించినా కూడా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. ఏదైనా బ్యాగ్స్ ఏదైనా ప్లేస్లో వదిలేసి వెళ్ళినట్టుగా వాళ్ళకు సమాచారం ఉన్నా లేకపోతే ఇంకేదైనా సమాచారం ఉన్నా కూడా పోలీస్కి తెలియజేసినట్టయితే ఇమీడియట్గా పోలీసు అక్కడికి చేరుకొని ప్రజలను సేఫ్లో ఉంచడం కోసము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈరోజు జిల్లా స్థాయి బాలబాలికల కబడ్డీ సెలక్షన్స్ ను ప్రారంభించడం జరిగింది. ఇందులో సెలక్షన్స్ అయిన వారు వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది అని సెలక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇల్లంతకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్తో పాటు కొత్త సతీష్ రెడ్డి, ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కళాశాల చైర్మన్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు అనిల్ గౌడ్, జోగినిపల్లె రవీందర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పేట వ్యాయామ ఉపాధ్యాయులు సానబాబు, మామిడి శ్రీనివాసు, బొడ్డు నారాయణ, సిరిసిల్ల మండల కబడ్డీ అధ్యక్షులు, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బట్టు పద్మా శ్రీనివాసు, జి నరేష్, ఇతర యువజన సంఘం అధ్యక్షులు మరియు జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, పావనితో పాటు క్రీడాకారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు కబడ్డీ అసోసియేషన్ సిరిసిల్ల శ్రీ లోపలనే ఉండరా చిన్న ఇప్పుడు ఉండు. డబ్బులు వస్తేనే దాని నుంచి కబడ్డీ ఆడే క్రీడాకారులకు కూడా ఎంతో ఇప్పుడు లాభదాయకం ఉన్నది. వాళ్ళకి మంచి పేరు వస్తున్నది, ఎన్నో అవార్డులు వస్తున్నాయి. జిల్లా ఆడాలి, లేకపోతే స్టేట్స్ ఆడాలి, లేకపోతే నేషనల్ ఆడాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫ్రాంచైజీలకు కూడా ఆడవచ్చు, అవకాశం ఉంది. ఫ్రాంచైజీలకు పర్ఫార్మెన్స్ చేస్తే ఫ్రాంచైజీలకు కూడా ఆడవచ్చు. దానివల్ల కూడా మనకు పేరు వస్తుంది ఎంతవరకు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ నియామకాలలో అంటే ఉద్యోగాలలో కూడా క్రీడలకు రిజర్వేషన్ ఉంటుంది, స్పోర్ట్స్ పర్సన్స్ కి రిజర్వేషన్ ఉంటుంది, ఎక్స్ట్రా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి ఏదైనా మన ఉద్యోగంలో సెటిల్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. మంచి మన పర్ఫార్మెన్స్ ఇస్తే కూడా కొన్ని కంపెనీలు డైరెక్ట్ మనకి ఉద్యోగం ఇస్తాయి. రైల్వేస్ కావచ్చు, లేకపోతే బ్యాంక్స్ కావచ్చు, ఓఎన్జీసీ ఆయిల్ కంపెనీస్ కావచ్చు, చాలా కంపెనీస్ కూడా ఉద్యోగాలు కూడా ఇస్తాయి. అంటే క్రీడలు ఆడితే కూడా మనకు ఉద్యోగం వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రీడలు ఆడితే చదువు ఖరాబ్ అవుతుంది అనుకుంటారు చాలా మటుకు. అయితే చాలా మటుకు చూస్తాము స్కూల్స్ లెవెల్లో ఒక పీఈటీ, వాస్తవానికి ఒక స్కూల్లో ఒక మంచి పీఈటీ ఉంటే ఆ స్కూల్ స్పోర్ట్స్ భవితం చేంజ్ చేస్తాడు. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్టులకు నిరసిస్తూ పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు బీజేపీ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్, మండల అధ్యక్షులు వేల్పుల రమేష్ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన అనేది ఢిల్లీ మరియు భారతదేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాద దేశాలు, ఉగ్రవాదులు ఒకటైన ఈ మోడీ నేతృత్వంలోని భారతదేశాన్ని ఏం చేయలేరని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శిలారపు పర్వతాలు, తంగేడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్రావు, ఈర్ల శంకర్, ఓల్లే తిరుపతి, మేకల శ్రీనివాస్, కావేటి రాజగోపాల్, రాజం మహంతకృష్ణ, ఎర్రోళ్ల శ్రీకాంత్, పూరెళ్ల రాజేశం, ఉప్పు కిరణ్, ముంజా రాజేంద్ర ప్రసాద్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శి గుడ్ల సతీష్, బోలవేన సురేందర్, మామిడి ఉమేష్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి కుమార్, సబ్బు మల్లయ్య, శివయ్య, కార్యదర్శులు పోగుల రాజు, శ్రీధర్, శిలారపు మహేష్, పడాల శ్రీనివాస్, మధుకరణ్, ఆంజీ, వంశీ, కుమార్, లక్కీ, వినయ్, వంశీ, అజయ్, సిద్ధు, రమేష్, అందీప్, శేఖర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్ట్ ఘటనకు నిరసనగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో పెద్ద బీజేపీ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మరియు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం జరిగింది. ఈ ఘటనకు ఉగ్రవాదులు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారము ఓర్వలేక, ఢిల్లీలో రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఓర్వలేక కొంతమంది ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడారని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ నెల 14న కార్తీక దీపోత్సవం. కార్తీక మాసం అత్యంత విశిష్టమైనది. ఆధ్యాత్మిక మాసంగా శివకేశవులను పూజించడం ప్రత్యేకత. ఉగ్రవాదులు టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఆందోళన. బాంబు పేలుళ్లు అల్లర్లకు పాల్పడితే అంతు చూస్తామని హెచ్చరిక. జిల్లా స్థాయి బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ సెలక్షన్స్ అయితే రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనే అవకాశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.